హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టాప్ ఎంఎన్సీ సంస్థ నుండి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి జాబ్లో అయితే జాయిన్ అవ్వండి. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో చివరి వరకు చూసి అప్లై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ ఎంఎన్సీ సంస్థ అయినటువంటి గ్లోబల్ లాజిక్ అనేటువంటి సంస్థ నుండి ఇమీడియట్ జాయినర్స్కి సంబంధించి అర్జెంట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి జాబ్లో జాయిన్ అయినటువంటి వారికి శాలరీతో పాటు ఈ పర్టికులర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫ్రీ 2-వే క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. శాలరీ ఉంటుంది, అలాగే మీకు 2-వే క్యాబ్ ఫెసిలిటీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ ఫెసిలిటీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నీడ్ ఇమీడియట్ జాయినర్స్ అని చెప్పేసి కూడా మనకి ఒక రిక్రూట్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూసి అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ జాబ్లో జాయిన్ అవ్వడానికి సంబంధించి క్యాండిడేట్కి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి. అది కూడా 2018, 2019, 2020 అండ్ 2021లో పాస్ అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ రిక్రూట్మెంట్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశారు. బోత్ ఫ్రెషర్స్ అండ్ 1 ఇయర్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ రిటెన్ వర్బల్ కమ్యూనికేషన్, అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నీడ్ ఇమీడియట్ జాయినర్స్ అని చెప్పేసి కూడా మనకైతే మెన్షన్ చేశారు. స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అండ్ ఎబిలిటీ టు వర్క్ విత్ మినిమల్ సూపర్విజన్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ప్రతి ప్రైవేట్ జాబ్కి అడిగేటువంటి స్కిల్స్ అయితే అడిగారు. సో జాయిన్ అయినటువంటి క్యాండిడేట్స్కి శాలరీతో పాటు మనకి ఇక్కడ ఫ్రీ 2-వే క్యాబ్ ఫెసిలిటీ అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు అప్లై చేయడానికి మనకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ గూగుల్ ఫామ్ లింక్ని మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్లో పైన పేస్ట్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. లేదా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇచ్చేటువంటి శాలరీస్ ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద డ్యూరింగ్ కోవిడ్ టైంలో మీరు పనిచేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఈ యొక్క పాండమిక్ కంప్లీట్ అయ్యి నార్మల్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మీరు గ్లోబల్ లాజిక్ అనేటువంటి కంపెనీకి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు శాలరీ కనుక చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 2 lakhs per annum వరకు శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనేది నేను మీకు చెప్తాను. సో మీరు ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిది. మనకి దీనికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి త్వరగా ఎక్స్పైర్ అయిపోతాయి. ఎక్స్పైర్ అయిన తర్వాత లింక్ కనిపించకపోతే ఫేక్ వీడియో పెట్టానని చెప్పేసి కామెంట్స్ పెడతారు. మీరు త్వరగా అప్లై చేయండి, చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది. ఫ్రెండ్స్, గ్లోబల్ లాజిక్ అనేటువంటి పర్టికులర్ కంపెనీ వారు మనకు ఒక గూగుల్ ఫామ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు సింపుల్గా మీ మొబైల్లోనే ఈ గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏవైతే స్టార్ సింబల్స్లో ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అలాగే మీకు సంబంధించి ఆర్ యూ రెడీ టు వర్క్ ఫర్ నాన్ ఐటీ సెమీ టెక్నికల్ ప్రాసెస్కి సంబంధించి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా లేదా అని చెప్పేసి అడుగుతుంది. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. టోటల్గా మనకి 7 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ 7 స్టెప్స్లో మీరు అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి. సెకండ్ స్టెప్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పొజిషన్ అప్లయింగ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఫ్రెషర్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు. సో మీరు ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. అలాగే ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి మీ యొక్క నేమ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వండి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అలాగే హోమ్ ల్యాండ్లైన్ నెంబర్ కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ ఇవ్వండి. తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క కంప్లీట్ అడ్రస్ మెన్షన్ చేసి కరెంట్ సిటీ మీరు దీనికి సంబంధించి మెన్షన్ చేయాలి. అంటే మీరు ఉంటున్నటువంటి సిటీ ఏంటనేది, ఫర్ ఎగ్జాంపుల్కి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇలాగ ఉంటాయి కదా. సో ఏదో ఒక సిటీ మీరు ఉంటున్నటువంటి ప్లేస్ మెన్షన్ చేయొచ్చు. అలాగే కరెంట్ స్టేట్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే హోమ్ టౌన్ మీ యొక్క సొంత ప్లేస్ ఏంటి అనేది కూడా అడుగుతున్నారు. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. తర్వాత రీలోకేట్ అవ్వగలరా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్లోబల్ లాజిక్ అనేటువంటి కంపెనీ వాళ్ళు హైటెక్ సిటీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క సంస్థలో పనిచేయడానికి సంబంధించి మీరు రీలోకేట్ అవ్వడానికి రెడీనా కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే వాట్సాప్ లొకేషన్ అప్లోడ్ స్క్రీన్ షాట్ ఆఫ్ కరెంట్ లొకేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు సంబంధించినటువంటి కరెంట్ లొకేషన్ని మీరు వాట్సాప్ లొకేషన్ తీసుకొని అది స్క్రీన్ షాట్ తీసి అది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి హైదరాబాద్ రీచ్ డేట్ ఆఫ్టర్ లాక్డౌన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు.
క్రింద మనకిచ్చింది ఏంటంటే ఇఫ్ ఆల్రెడీ ఇన్ హైదరాబాద్ సిన్స్ మోర్ దాన్ 6 మంత్స్ మెన్షన్ 1 జనవరి 2021 అని చెప్పేసి ఇక్కడైతే అడగడం జరిగింది. సో మీరు ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నట్లయితే ఎప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నారో ఆ డేట్ అయితే మీరు దీనికి సంబంధించి ప్రీవియస్ డేట్ని మీరు సెలెక్ట్ చేసి పెట్టండి. తర్వాత అకామిడేషన్ టైప్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. హాస్టల్లో ఉంటున్నారా, లేదా హోమ్ ఆర్ రెసిడెన్సా, లేదంటే రూమా, లేదా నాట్ ఇన్ హైదరాబాద్ అనేటువంటి ఆప్షన్స్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేసిస్ మీద పనిచేయడానికి సంబంధించి పిలిస్తే మీరు వెళ్ళడానికి విల్లింగ్నెస్ చూపిస్తున్నట్లు ఎస్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. థర్డ్ స్టెప్లో మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి పాస్డ్ అవుట్ ఇయర్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మెన్షన్ చేయాలి. అలాగే దీనికి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించి 10th క్లాస్కి సంబంధించి డిస్కంటిన్యూడా, బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా, పాస్ అయ్యారు లేదని చెప్పేసి అడుగుతున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారని మెన్షన్ చేయాలి. అలాగే దానికి సంబంధించి పాస్ అయినట్లుగా మెన్షన్ చేయండి. తర్వాత గ్రాడ్యుయేషన్ పాస్డ్ అవుట్ ఇయర్, గ్రాడ్యుయేషన్ స్టేటస్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. పర్సూయింగ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉన్నట్లయితే. ఇంకా గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా ఎడ్యుకేషన్ వచ్చేసి సెలెక్ట్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి టోటల్గా 15 ఇయర్స్ అయితే ఉంటాయి. సో 15 ఇయర్స్ ఆర్ అబవ్ అని చెప్పేసి ఇవ్వచ్చు. సో ఇక్కడ ఆ విధమైనటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇంకా ఫోర్త్ స్టెప్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ ఇంటర్నెటా, లేదా బ్రాడ్బ్యాండ్ కనెక్షనా, లేదా నో ఇంటర్నెట్ కనెక్షన్ అని చెప్పేసి అడుగుతుంది. మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి మీకు ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అదర్ డీటెయిల్స్కి సంబంధించి అడుగుతుంది. పర్సనల్ కంప్యూటర్ ఉందా అని చెప్పేసి అడుగుతుంది. డెస్క్టాపా, ల్యాప్టాపా, లేదా ఐ డోంట్ హ్యావ్ అని చెప్పేసి ఉంటుంది. సో మీకు ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఐ డోంట్ హ్యావ్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి సంబంధించి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఎయిర్టెల్ వాడితే ఎయిర్టెల్, లేదా జియో ఇలాగ మీరు మెన్షన్ చేయాలి. తర్వాత వాట్ ఈజ్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ అని చెప్పేసి అడుగుతుంది. సో 1 Mbps నుంచి మనకి మ్యాక్సిమం 10 Mbps వరకు ఉంటుంది. అదే సిటీస్లో ఉండే వరకు అయితే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ యూ యూజింగ్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఎటువంటి ఓఎస్ వాడుతుంటే మీ సిస్టంలో అది మీరు మెన్షన్ చేయొచ్చు. విండోస్ వాడతారు ఎక్కువ మంది, సో అది సెలెక్ట్ చేసుకోండి. సో విచ్ వర్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ యూ యూజింగ్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ విండోస్ 2007 అని, లేకపోతే దానికి సంబంధించిన వర్షన్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ మెన్షన్ చేయాలి. తర్వాత డూ యూ నీడ్ అసిస్టెన్స్ ఇన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ అని చెప్పేసి అడుగుతున్నారు. నో అని చెప్పేసి ఇవ్వండి. ఎస్ అని చెప్పేసి అంటే అది కూడా తెలియదు అనేటువంటి ఒపీనియన్ ఉంటుంది కాబట్టి నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ అవైలబిలిటీ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏ తేదీలో దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూకి అవైలబిలిటీలో ఉన్నారనేది మీరు ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. క్యాలెండర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో జనవరి 7th మేము అవైలబిలిటీగా ఉంటామని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అలాగే టైం కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే అప్లోడ్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమే అని చెప్పేసి అడుగుతున్నారు. మీ యొక్క రెజ్యూమేని అప్డేట్ చేయాలి. అప్లోడ్ చేసి తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డును కూడా అప్లోడ్ చేయాలి. మీరు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి నెక్స్ట్ పై క్లిక్ చేసి లాస్ట్ స్టెప్లోనికి వెళ్ళండి. సో 7th స్టెప్లో మనకి ఇక్కడ థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ అని చెప్పేసి వచ్చి ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఇక్కడ ఒక మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కరెంట్లీ వీఆర్ హైరింగ్ ఫర్ మ్యాపింగ్ ప్రాసెస్ అండ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ అప్లై అని చెప్పేసి లాస్ట్లో చూపిస్తుంది. సో సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఫైనల్గా అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ కావడం జరుగుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మనకి పైన ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పేసి వస్తుంది. గ్లోబల్ లాజిక్ కంపెనీ, హిటాచీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కంపెనీ మనకి ఈ యొక్క ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి సంబంధించి అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఇమీడియట్గా అప్లై చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.